హలో ఆల్, వెల్కమ్ టు ద టీచర్ టాకీస్ ఛానల్. ఈ ఛానల్లో మనం టీచర్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ ఆస్పైరింగ్ టీచర్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఒకసారి ఆలోచించారా, మన జీవితంలో కొంతమంది టీచర్స్ మాత్రమే గుర్తుంటారు. వాళ్ళు అలా డిఫరెంట్ గా ఏం చేశారు అలా మనకి గుర్తుండిపోవడానికి. ఇవాళ అట్లాంటి ఒక టీచర్ గురించి మనం తెలుసుకుందాం. అది నా క్లాస్ 5 అనుకుంటా. ఆ టీచర్ పేరు అనిత టీచర్. ఈ టీచరే నాకు సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది అండ్ నన్ను ఇప్పుడు ఒక మంచి టీచర్గా ఉండడానికి ఇన్స్పైర్ చేసింది. సో ఆ టీచర్ ఎలా ఏం చేయడం వల్ల నాకు గుర్తుండిపోయారు అనేది నేను ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను క్లాస్ 5లో ఉన్నప్పుడు, అంటే 2001, 2002 ఆ టైంలో ఈ టీచర్ మాకు సైన్స్ టీచ్ చేసేవాళ్ళు అనమాట. ఆ రోజు టీచర్ మాకు ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఏం డిఫరెంట్గా చేశారు టీచర్? ఆ రోజు క్లాస్లో యాక్టివిటీ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది, బట్ దెన్ అండ్ దేర్ అది మా పెద్ద స్కూల్ కాదనమాట, ఒక చిన్న స్కూల్. ఆ స్కూల్లో మా క్లాస్ ఏదైతే ఉందో మా క్లాస్ పక్కనే వాచ్మెన్ వాళ్ళ రూమ్ ఉండేదన్నమాట. సో ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన రోజు మేడం ఒక గ్లాస్ తీసుకొని అక్కడనే బెండకాయలు కట్ చేసి ఉన్న బెండకాయలు ఉండే అనమాట. సో వెంటనే ఆలోచించి ఆ బెండకాయని గ్లాస్ లో అడుగు భాగాన పెట్టి షీ ఇన్వర్టెడ్ ఇట్ ఆన్ ఎ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ అండ్ టు అవర్ సర్ప్రైజ్ లోపల ఉన్న బెండకాయ తడవలేదు. దీని నుంచి మేడం మాకేం ఎక్స్ప్లెయిన్ చేశారంటే, లోపల ఎయిర్ ఉంది, ఎయిర్ విల్ ఆక్యుపై స్పేస్ అండ్ ఇట్ విల్ ఎగ్జర్ట్ ప్రెషర్. సో ఈ రెండు విషయాలు మాకు మేడం ఆ యాక్టివిటీ త్రూ ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. కానీ ఎందుకు నాకు ఈ యాక్టివిటీ అలాగే గుర్తుండిపోయిందంటే, టెక్స్ట్ బుక్ లో మాకు ఇచ్చిన యాక్టివిటీ వేరు, మేడం పర్ఫామ్ చేసిన యాక్టివిటీ వేరు. అలా డిఫరెంట్ గా చేయడం వల్ల మేడం మాకు ఆ యాక్టివిటీ గుర్తుండిపోయేలా కంటే ఇంకా బియాండ్ దట్ ఏదో చేశారనిపించింది. సో ఈ యొక్క యాక్టివిటీ, మేడం పర్ఫామ్ చేసిన యాక్టివిటీ నుంచి నేను ఒక 3 విషయాలు నేర్చుకున్నాను. ఏంటంటే, మనకు పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్ ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న చిన్న ఎక్విప్మెంట్ తోటి మనము ఎలా డెమాన్స్ట్రేట్ చేయొచ్చు స్టూడెంట్స్ కి, ఎలా మనం సైన్స్ నేర్పించవచ్చు, పర్సే ఎనీ సబ్జెక్ట్ ని ఎలా నేర్పించవచ్చు అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అండ్ టీచర్ ఇంకొక విషయం ఏం చేశారంటే, ఆ రోజు అక్కడికక్కడే, అంటే ఇది ఏదో ప్లాన్ చేసి చేయడం కాదు, ఒక అవకాశం రాగానే టీచర్ దాన్ని యూజ్ చేసుకున్నారు. మాకు ఒక మూమెంట్, లైఫ్ టైం మూమెంట్ క్రియేట్ చేయగలిగారు. ఇది ఏదో ప్లాన్ చేస్తే జరిగేది కాదు, దీనికి మంచి స్పాంటేనిటీ కావాలి టీచర్స్ కి. అది అనిత టీచర్ లో చాలా బాగుండింది. అండ్ నెక్స్ట్ టు దాట్, జస్ట్ టీచింగ్ చేస్తే సరిపోదు, లైఫ్ టైం మెమరీస్ క్రియేట్ చేయాలి, మూమెంట్స్ ని క్రియేట్ చేయాలి అనేది ఈ టీచర్ నాకు నేర్పించింది. ఈ యాక్టివిటీ నాకు గుర్తుండడం వల్ల నేను నేర్చుకుంది ఏంటంటే, స్టూడెంట్స్ కి టీచ్ చేస్తే సరిపోదు, వాళ్ళకి గుర్తు పెట్టుకోగలిగేలా మూమెంట్స్ క్రియేట్ చేయాలి. అండ్ సబ్జెక్ట్ ఎప్పుడు టీచ్ చేస్తే సరిపోదు, వాళ్ళని ఫీల్ అయ్యేలాగా చేయాలి అనేది నాకు అనిత టీచర్ నేర్పించింది. థ్యాంక్ యూ అనిత టీచర్. మీరు ఎక్కడున్నా సరే, త్రూ మీ యు ఆర్ టీచింగ్ మెనీ స్టూడెంట్స్. అండ్ నేను ఒక చిన్న విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి ఏదన్నా ఒక ఇన్సిడెంట్, ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ, లేకపోతే ఇంట్రెస్టింగ్ మెథడాలజీ మీ టీచర్ మీ లైఫ్లో యూజ్ చేస్తున్నారా? యూజ్ చేసింటే కామెంట్ చేయండి. ఐఎమ్ రెడీ టు రీడ్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్ అదర్ టీచర్స్. బాయ్ బాయ్.